ఈ ఫోటోను ఒక్కసారి చూడండి. చాలా అసహ్యంగా ఉంది కదూ. ఒక మహోన్నత శిఖరం ఒక మరుగుజ్జుకు నమస్కారం చేస్తున్నట్టు లేదు. వసుదేవుడు లోక కళ్యాణం కోసం అదేదో జంతువు కాళ్ళు పట్టుకున్నట్టుగా లేదు. సినీ ఇండస్ట్రీకి జగన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన సమస్యను పరిష్కరించడం కోసం తన ఈగోను చంపేసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన నమస్కారం అది. కానీ అల్పుడైన జగన్ రెడ్డి గారికి ఆ క్షణంలో తెలీదు ఈ ఫోటో తనకు ఎంత డ్యామేజ్ చేస్తుందో. ఈ ఫోటో రిలీజ్ అనంతరం చిరంజీవి గారి వ్యక్తిత్వం ఆకాశంలో ధృవతారలా ప్రకాశించగా, జగన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒక పిపీలకంగా కుంచుకుపోయింది. చిరంజీవి గారి గొప్ప వ్యక్తిత్వానికి ఆ దేవుడే ఇచ్చిన గొప్ప బహుమతి పద్మవిభూషణ్ అవార్డు. మరి జగన్ రెడ్డి గారి నీచమైన వ్యక్తిత్వానికి అత్యద్భుతమైన మరో బహుమతిని భగవంతుడు మరొక 2 నెలల్లో వ్రాసి పెట్టాడు. అదే అత్యంత అవమానకరమైన ఓటమి. సరే, పాలిటిక్స్ని కాస్త ప్రక్కన పెడితే చిరంజీవి గారికి వచ్చిన పద్మవిభూషణ్ అవార్డు పట్ల జగన్ రెడ్డి గారి నుంచి చిన్న ట్వీట్ కూడా లేదు. ఎందుక అని వివరాలు సేకరించగా తెలిసిన విషయం ఏమిటంటే, చిరంజీవి గారికి వచ్చిన అవార్డు పట్ల జగన్ రెడ్డి గారు తీవ్రమైన అసూయతో రక్త కన్నీరు కారుస్తున్నారట. ఎవరికి ఏది ప్రాప్తమో చివరికి అదే దక్కుతుంది. జగన్ రెడ్డి గారికి మిగిలింది కన్నీళ్ళు, చిరంజీవి గారి కంట ఏనాటికి చెరగని చిరునవ్వు.